ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఏర్పాటు చేసి తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డీటెయిల్డ్ ప్రోగ్రాంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ పోయే క్రమంలో సరే పారిశ్రామికీకరణ ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే తప్పనిసరిగా భూసేకరణ జరగాల్సింది. సరే భూసేకరణ జరిగిన క్రమంలో భూమి కోల్పోయేటువంటి రైతాంగ సోదరులకి ఉన్నటువంటి బాధ కూడా మనందరికి తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా నిరుపేదలు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఉంటే ఇంకా బాధగా ఉంటుంది. భూమే వాళ్ళకు ఉండదు, ఆ ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని సంపూర్ణంగా ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. అయితే ఈ చేసే క్రమంలో భూమి కోల్పోతున్నటువంటి వారికి ఒక మంచి R&R ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా కావలసిన సహాయ చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇవ్వటమే కాకుండా అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టుగా చేసే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండకుండా ఆయా కుటుంబాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి ప్రత్యేక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా R&R ప్యాకేజ్ స్పష్టంగా ఉన్నతమైనది ఒక మంచిదిగా బాగా లబ్ధి చేరేటట్టుగా ఆలోచన చేసి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో కావాలని టీఆర్ఎస్ అంటే అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను కాదంటలేదు, ఎవరైనా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఆ ప్యాకేజ్ కోసం ఆలోచన చేయాలన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఫోరమ్స్ అన్ని రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే తిరిగి చర్చల ద్వారా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర కోర్టులకు పోవచ్చు. అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటిని వాడుకోవటానికి ఏమైనా నిషేధం ఉన్నప్పుడు లేకపోతే ప్రభుత్వం వాటికి సహకరించినప్పుడు మీరు ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సరే ఒక ఆలోచన చేయవచ్చు. కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు, ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైన స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేపించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో
ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి మీరు